వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. ఇప్పుడు రాష్ట్రంలో ఒక కీలక అంశం మీద చర్చ జరుగుతున్నది. అది బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద, బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. వరుసగా ఒకరి తర్వాత ఒకరు ఆల్మోస్ట్ ఇప్పటివరకు ఒక 5-6 పోయారు. వెళ్ళడం సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో వెళ్ళి కండువా కప్పుకోవడం ఇదంతా జరుగుతున్నది. ఇంకా కొందరు కూడా పోతారు అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి లాక్కుంటున్నారని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియా, కాంగ్రెస్ పార్టీ అధికారిక మీడియా ఉందో అది రోజు వార్తలు రాస్తూ ఉన్నది. చాలా ఛానళ్ళు ఉన్నాయి, చాలా పేపర్లు ఉన్నాయి వాళ్ళ చేతిలో. వాళ్ళంతా ప్రతిరోజు వార్తలు రాస్తున్నారు. 25 మంది వస్తున్నారు, 20 మంది వస్తున్నారు అని చెప్పి ప్రతిరోజు ఈ చర్చ జరుగుతూ ఉన్నది. అయితే ఇప్పుడు తాజాగా జగిత్యాలకు సంబంధించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. వీళ్లకు పెద్ద షాక్ తగలబోతుందనే విషయం ఇప్పుడు తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే దీన్ని బీఆర్ఎస్ పార్టీ లైట్ తీసుకోకుండా చాలా సీరియస్గా వర్కౌట్ చేసి వీళ్ళ మీద అనర్హత వేటు వేయించే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా తెలుస్తున్నది. దీనికి సంబంధించి వాళ్ళ పొద్దున కేటీఆర్ గారు చేసిన ట్వీట్ కావచ్చు, వాళ్ళ లీడర్లు మాట్లాడుతున్న మాటలు కావచ్చు, ఇవన్నీ మనం చూస్తే వీళ్ళు ఖచ్చితంగా సుప్రీంకోర్టులో వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తున్నది. ఎందుకంటే దీనికి సంబంధించి స్పష్టమైన సుప్రీంకోర్టు జడ్జిమెంటే ఉంది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి స్పీకర్ అధికారాలు ఎంతవరకు పనిచేయాలి, స్పీకర్ నిర్ణయాధికారం ఎంతవరకు ఉంటుంది, ఆయన నిర్ణయం తీసుకోకపోతే నెక్స్ట్ జ్యుడిషియరీ ఎట్లా ఎంటర్ అవుతుంది, ఇవన్నీ అంశాలు గతంలో క్లియర్ కట్గా జడ్జిమెంట్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అయినా కానీ ఇప్పటికీ దాదాపు చాలా రోజులు అయింది వీళ్ళు కంప్లైంట్ చేసి కూడా. ఎవరు దానం నాగేందర్ ఎప్పుడైతే పార్టీ మారారో అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు వెళ్ళి కంప్లైంట్ చేశారు స్పీకర్కి. అయినా కానీ ఇప్పటివరకు దాని మీద ఎట్లాంటి డెసిషన్ రాలేదు. ఎందుకు ఈ ఆలస్యం జరుగుతుంది? సో ఈ ఆలస్యం జరుగుతూ ఉన్నది, ఈ క్రమంలోనే వీళ్ళందరూ పార్టీ మారుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఏమైతే సుప్రీంకోర్టుకు పోతే ఏమైతే, సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్ళాలి, వీటి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు దానికంటే ముందు చూద్దాం ఎవరెవరు పార్టీ మారారు ఏంది అనేది. ఎవరు ఈయన తెల్లం వెంకట్రావు భద్రాచలం, జగిత్యాల సంజయ్, దానం నాగేందరు, పోచారం శ్రీనివాసరెడ్డి, మన ఎవరు కడియం శ్రీహరి వీళ్ళంతా పార్టీ మారారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి ఎన్నికల్లో ఆ తర్వాత ఎలక్షన్లు అయిన తర్వాత ఒకరు పార్లమెంట్ ఎలక్షన్ల సమయంలో కొందరు, ఆ తర్వాత కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. సో ఇట్లా ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకొక పార్టీలోకి చేరడం, రాజీనామా చేయకుండా చేరడం. అయితే ఇందులో కూడా చేరడంలో గత ప్రభుత్వ హయాంలో కూడా జరిగింది కదా. ఎప్పుడు ఇట్లా రాజీనామా చేయకుండా ఎప్పుడు చేరినా తప్పే. కాకపోతే గతంలో జరిగింది ఏంటి అంటే రాజ్యాంగబద్ధంగా పార్టీని అంటే వాళ్ళ శాసనసభ పక్షాన్ని తీసుకుపోయి అందులో విలీనం చేసిర్రు. అంటే ఇంతమంది ఎమ్మెల్యేలు ఉంటే వీళ్ళు వెళ్ళి అందులో మేము మా శాసనసభ పక్షాన్ని, తెలుగుదేశం పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మా శాసనసభ పక్షాన్ని మేము టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేస్తున్నామని చెప్పి అప్పుడు వాళ్ళు విలీనం అయ్యారు. సో అది చట్టవిరుద్ధం కాదు. దానికి రాజ్యాంగంలో కొన్ని అంశాలు ఉన్నాయి, రాజ్యాంగంలో దానికి హక్కులు ఉన్నాయి కొన్ని. ఆ ప్రకారం వాళ్ళు వెళ్ళి అప్పుడు అందులో మెర్జ్ అయ్యారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అంటే ఒకరొకరు వెళ్తున్నారు. వాళ్ళు కూడా రాజీనామా చేయకుండా పార్టీ వాళ్ళు ఏ గుర్తు అయితే కారు గుర్తు మీద ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేయకుండా వెళ్ళి కాంగ్రెస్లో చేరారు. ఇంకా దారుణం ఏంటంటే దానం నాగేందర్ ఎవరైతే ఖైరతాబాద్ నుంచి ఉన్నారో ఎమ్మెల్యే, ఆయన ఏం చేశారు, ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది రోజులు 6 నెలలు కాకముందే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయి సేమ్ మళ్ళీ ఎమ్మెల్యే ఉండగానే ఇంకొక పార్టీ గుర్తు కారు గుర్తు మీద గెలిచి ఎమ్మెల్యే అయ్యి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఆ కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు మీద ఎంపీగా పోటీ చేశారు. ఆయన సికింద్రాబాద్ నుంచి ఎంపీగా కంటెస్ట్ చేశారు. ఇదంతా కూడా రాజ్యాంగ విరుద్ధము, ఇట్లా జరగొద్దు అని చెప్పి ఆల్రెడీ స్పీకర్కి కంప్లైంట్ ఇచ్చారు. మన హైకోర్టులో కూడా కేసు నడుస్తూ ఉన్నది. ఒక సందర్భంలో హైకోర్టు పిటిషనర్లను కూడా చేసింది. మరి ఇది ఏం దాని ఉందో తెలియదు కానీ మీకేమో అంత ఇంట్రెస్ట్, మీరు ఎందుకు పిటిషన్ వేస్తున్నారు ఆయన మీద అని చెప్పేసి, నియోజకవర్గ ప్రజలు వేయాలి లేకుంటే వీళ్ళు వేయాలి వాళ్ళు వేయాలి, మీరు ఎందుకు వేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ మీద అది చేసినప్పుడు డైరెక్ట్ బీఆర్ఎస్ పార్టీయే ఇన్వాల్వ్ అయ్యి బీఆర్ఎస్ పార్టీయే హైకోర్టులో పిటిషన్ వేసింది. దాని మీద ఇప్పుడు విచారణ కూడా జరుగుతూ ఉన్నది. సో ఇట్లాంటి టైంలో యాక్చువల్గా ఏంటి అంటే స్పీకర్కి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యే కానీ ఇప్పుడు ఎంపీ కానీ ఎవరైనా ఎమ్మెల్యే విషయానికి మనం ఎమ్మెల్యే విషయం గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే
ఒక పార్టీ గుర్తు మీద గెలిచి దానికి రాజీనామా చేయకుండా వేరే పార్టీలోకి మారినప్పుడు ఆయన మీద అనర్హత వేటు వేయొచ్చు అని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నది ఒకటి. మణిపూర్ అసెంబ్లీకి సంబంధించి జరిగిన ఒక ఇష్యూ, ఇట్లాంటి ఇష్యూలోనే సుప్రీంకోర్టు క్లియర్ కట్గా చెప్పింది. దానికి కొన్ని పరిధులు కూడా పెట్టింది. ఏవంటే 4 వారాల లోపల ఎప్పుడైతే కంప్లైంట్ చేసిర్రో వీళ్ళు, సదరు పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎవరు నియోజకవర్గ ప్రజలు కావచ్చు, కంప్లైంట్ చేసినప్పుడు 4 వారాల లోపల స్పీకర్ తన నిర్ణయం తీసుకోవాలి, స్పీకర్ డెసిషన్ ఏందనేది చెప్పాలి. కానీ ఇక్కడ చెప్పలేదు. తెలంగాణలో దానం నాగేందర్ రాజీనామా చేసి అందులోకి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం మీద బీఆర్ఎస్ పార్టీ కంప్లైంట్ చేసి 4 వారాలు దాటిపోయినా కానీ ఇప్పటి వరకు దాని మీద స్పీకర్ స్పందించలేదు. అప్పుడు ఏంది అంటే, అప్పుడు కోర్టు ఇచ్చిన ఒక వెసులుబాటు, ఒక హక్కు ఏంది అంటే ఆ పార్టీకి రాజీనామా చేయకుండా వాళ్ళు వెళ్ళిర్రు, నా స్పీకర్ కంప్లైంట్ చేసి నా స్పీకర్ కూడా నిర్ణయం తీసుకోలేదు కాబట్టి మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు, సుప్రీంకోర్టుకు రావచ్చు, సుప్రీంకోర్టులో మీరు దాన్ని అప్పీల్ చేయొచ్చు అని చెప్పేసి, డైరెక్ట్ డిస్క్వాలిఫికేషన్ కూడా చేయొచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. ఒకసారి అవి కూడా చూద్దాం మనం. ఇది సుప్రీంకోర్టు సంబంధించి ఇచ్చినటువంటి ఇది అంశం ఏది అంటే, మణిపూర్లో ఒక ఎమ్మెల్యే ఇట్లాగే పార్టీ మారితే ఒక గుర్తు మీద గెలిచి ఇంకో గుర్తు మీద వెళ్ళిపోతే అప్పుడు అందులో అక్కడ ఏది సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు వీళ్ళు. అప్పీల్ అంటే ఎవరైనా కేశం మేఘచంద్ర సింగ్ వర్సెస్ స్పీకర్ మణిపూర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. స్పీకర్ని ఇందులో చేరుస్తూ ఒక ఎమ్మెల్యే, ఒక పార్టీ ప్రతినిధి దీని మీద సుప్రీంకోర్టులో కేసు వేసాడు. దేనికోసం? డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎమ్మెల్యే పవర్స్ ఆఫ్ ద స్పీకర్. దీనికి సంబంధించి అంటే ఒక ఎమ్మెల్యే మీద అనర్హత వేటు వేయడానికి సంబంధించి, అట్లాగే స్పీకర్ అధికారాలు ఎంతవరకు ఉండాలి, ఏం చేయాలనే దాని మీద ఈయన పిటిషన్ వేసిండు. అందులో ఏం మెన్షన్ చేసిండు? స్పీకర్ ఇన్ యాక్టింగ్ యాజ్ ఏ ట్రిబ్యునల్ అండర్ ద షెడ్యూల్ 10th ఈజ్ బౌండ్ టు డిసైడ్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ విత్ ఇన్ ఏ రీజనబుల్ పీరియడ్. అంటే స్పీకర్ ఒక ట్రిబ్యునల్, షెడ్యూల్ 10 ప్రకారం స్పీకర్ అనే వ్యక్తి ఒక ట్రిబ్యునల్ అంటే ఒక న్యాయ వ్యవస్థ, జల వివాదాల పరిష్కారాలకు, ఇట్లాంటి పరిష్కారాలకు న్యాయ నిపుణులతోటి ఒక ట్రిబ్యునల్ ఉంటుంది, ఒక కోర్టు లాగా. ఆయన ఒక స్పీకర్ అనే వ్యక్తి ట్రిబ్యునల్ లాంటి వాడు ఇక్కడ. అట్లాంటి వ్యక్తి ఇట్లాంటి ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ మీద ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని ఆ టైం ఫ్రేమ్లో డిస్క్వాలిఫికేషన్ మీద, అనర్హత మీద నిర్ణయం తీసుకోవాలి అనేది ఆయన పిటిషన్లో కోరిండు. ఇంకా రీజనబుల్ పీరియడ్ విల్ బి డిపెండ్ ఆన్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఈచ్ కేస్ బట్ absent exceptional circumstances for which there is a good reason, a period of 3 months from the date on which petition is filled in the outer limit. Ruling on this issue in Quijote Holohan 1992 ఇది కేసు. ఏంది అంటే ఆ రీజన్స్ అవి వినాలి, ఆ రీజన్స్ అవన్నీ పరిగణలోకి తీసుకొని అందులో కీలకమైన అంటే వాస్తవం ఏమేముంది, అందులో అవాస్తవాలు ఏమున్నాయి, దానికి సంబంధించిన అంశాలు ఏంటంటే అన్నీ తీసుకొని 3 నెలల్లోపు అతని మీద అనర్హత వేటు వేయాలి అనేది ఈయన పిటిషన్ వేసిర్రు. ఇందులో outer limit of 3 months has been fixed keeping in mind fact that ordinarily life of Lok Sabha and Legislative Assembly of States is 5 years, and fact that persons who have incurred such disqualification do not deserve to be MPs, MLAs even for a single day if they have infracted provisions of schedule. వాళ్ళు చట్టవిరుద్ధంగా ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకొక పార్టీలోకి చట్టవిరుద్ధంగా వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఒక్క రోజు కూడా పదవిలో ఉండడానికి అర్హులు కాదు. ఆ 3 నెలల కాలపరిమితి అనేది కూడా చాలా ఎక్కువ. వాళ్ళు ఒక్క రోజు కూడా పదవిలో ఉండడానికి అర్హులు కాదు ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకొక దానిలోకి వెళ్ళినందుకు. కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతాడు. ఇట్ ఈస్ ద టైమ్ దట్ పార్లమెంట్ హ్యావ్ ఏ రీథింక్ ఆన్ వెదర్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ ఆర్ టు బి entrusted to a speaker as a quasi judicial authority when such speaker continues to belong to a particular political party either de jure or de facto.
Parliament may seriously consider amending the constitution to substitute Speaker of Lok Sabha and Legislative Assemblies as arbiter of dispute concerning disqualification which arise under section 10. ఇది దీని మీద చట్ట సవరణ చేయాలి. ఎందుకు అంటే స్పీకర్ చాలాసార్లు నిర్ణయం తీసుకోలేడు. స్పీకర్ ఎవరైతే ఉంటారో ఆయన ఖచ్చితంగా అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి అయి ఉంటారు. 100% ఆయన అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి అయి ఉంటారు కాబట్టి ఆయన దీని మీద నిర్ణయం తీసుకోలేడు. ఎందుకు అంటే చేరే వాళ్ళంతా కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీల నుంచి అధికారంలో ఉన్న పార్టీలకు పోతారు ఎప్పుడు కానీ. అది రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఇటు అసెంబ్లీలో అటు పార్లమెంట్లో ఎక్కడైనా కానీ అధికారంలో లేని పార్టీ నుంచి అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్తారు. అప్పుడు వీళ్ళ మీద అనర్హత నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? స్పీకర్. అసెంబ్లీ స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి వీళ్ళ డిస్క్వాలిఫికేషన్ మీద నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ డిస్క్వాలిఫికేషన్ నిర్ణయం తీసుకోవాల్సిన వ్యక్తే ఆ పార్టీకి చెందినవాడే, అదే పార్టీకి చెందినవాడే ఉంటాడు. సో అట్లాంటప్పుడు ఆయన ఎట్లా నిర్ణయం తీసుకుంటాడు? తీసుకోలేడు కదా. వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి మీద ఆయన నిర్ణయం ఎట్లా తీసుకుంటాడు? వాళ్ళని డిస్క్వాలిఫై ఎట్లా చేస్తాడు? సో అట్లాంటప్పుడు ఏం చేయాలి? పార్లమెంటు ఒక చట్ట సవరణ చేయాలి. ఇట్లా పార్టీ మారిన వాళ్ళని డిస్క్వాలిఫై చేయడానికి ఒక చట్ట సవరణ చేయాలి. చట్ట సవరణ చేసినప్పుడు మాత్రమే ఇది ఒక పద్ధతి ఉంటుంది. లేకపోతే ఇష్టారాజ్యంగా పార్టీ మారడం ఇట్లాంటివన్నీ జరుగుతాయని చెప్పేసి ఈ పిటిషన్లో పేర్కొన్నారు. సో ఇంకేమున్నా ఇందులో చూద్దాం. If the speaker proceed to decide that person be disqualified, he would incur the penalty of forfeiting his membership of the house for a long period. Therefore, if any manner indirect judicial review in aid of the speaker arriving at a prompt decision as to disqualification under the provisions of the 10th schedule. Indeed, the speaker in acting as a tribunal under the 10th schedule is bound to decide disqualification petitions within a reasonable period. What is a reasonable will be depend on the facts on each case, but absent exceptional circumstances for which there is a good reason, a period of 3 months from the date on which the petition is filed in the outer limit within which disqualification petitions filed before the speaker must be decided if the constitutional objective of disqualifying persons who have infracted the 10th schedule is to be adhered to. This period has been fixed keeping in mind that the fact that ordinarily that life of the Lok Sabha and Legislative Assembly of the states is 5 years and the fact that persons who have incurred such disqualification do not deserve to be అది అంటే ఒక్కరోజు కూడా వాళ్ళు ఉండడానికి అర్హత లేదు. వాళ్ళకు ఉండేది ఐదేళ్ల కాల పరిమితి. వాళ్ళు 5 ఏళ్ళు మాత్రమే పదవిలో ఉంటారు. ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీగా కానీ గెలిచినప్పుడు వాళ్ళ పదవి కాలం 5 ఏళ్ళు. 5 ఏళ్ళు ఉన్నప్పుడు మనం ఒక అంశం మీద మన స్పీకర్కి పిటిషన్ ఇచ్చినప్పుడు, కంప్లైంట్ చేసినప్పుడు ఈయన పార్టీ మారినని చెప్పి ఆయన నిర్ణయం తీసుకోకుండా ఆయన కాలయాపన చేస్తూ 5 ఏళ్ళు గడిపేస్తే అప్పుడు దీనికి యూజ్ ఏమున్నది? దీనికి అర్థం ఏమున్నది? ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి అర్థం ఏమున్నది? ఇది కరెక్ట్ కాదు. సో దీని మీద పార్లమెంటు నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి సుప్రీంకోర్టులో కూడా ఈ విషయం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా చెప్పింది. 3 నెలల కాల పరిమితి, ఎప్పుడైతే 4 వారాల లోపల స్పీకర్ నిర్ణయం తీసుకోనప్పుడు 3 నెలల తర్వాత డిస్క్వాలిఫై కావాలి. ఆ ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో, ఆ ఎంపీ ఎవరైతే ఉంటారో అనర్హుడు కావాలి. తన పదవికి ఏదైతే ఎమ్మెల్యేగా గెలిచాడో, ఎంపీగా గెలిచాడో ఆ పదవి నుంచి అతడు డిస్క్వాలిఫై అయిపోతాడు. అంటే అతను ఇక ఎమ్మెల్యే కాదు. సో ఇట్లాంటి ప్రొవిజన్లు అన్నీ ఉన్నాయి. గతంలో ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్లో పోతున్నారో, ఇదే కాంగ్రెస్ పార్టీ గతంలో గొడవ చేసింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇట్లా రాజీనామాలు చేయకుండా పార్టీ ఎట్లా మారుతారు, ఎట్లా వస్తారు మాదన్లకు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గతంలో గొడవ చేసింది. గతంలో దీని మీద గొడవ చేసింది అప్పుడు కాంగ్రెస్ నుంచి వీళ్ళు ఇటు వచ్చినప్పుడు. సో పార్టీ మారడం తప్పు, బట్ వాళ్ళు చట్టబద్ధంగా వచ్చారు. అప్పుడు ఒక గుర్తు మీద గెలిచి ఇంకొక గుర్తు మీద కూడా 100కి 100 రూపాయలు తప్పది. మిమ్మల్ని గెలిపించిన ప్రజలు మీ ఆ పార్టీని చూసి దాన్ని చూసి మీకు ఓటేసి గెలిపిస్తారు. బట్ ఏం చేసారు మీరు? ఆ పార్టీ గుర్తును వదిలేసి వాళ్ళని వదిలేసి మళ్ళీ వచ్చి ఇక్కడ చేరారు. అంటే అధికార పార్టీ ఉంటే
ఇక మీ స్వలాభాలో ఇంకేమో దానికోసం ఇటు వచ్చి దుంకేస్తారు మీరు. అట్లాంటప్పుడు ఇట్లాంటివి నడవద్దు, మీరు ఒక టైం ఫ్రేమ్లో నిర్ణయం తీసుకోవాలి స్పీకర్ 4 నెలల్లో అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నాయి. దీన్నే కోట్ చేస్తూ గతంలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది. మా ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ తీసుకుపోయిండు, ఎట్లా లాగేసుకుంటాడు, చట్టబద్ధంగా కాదు అని చెప్పారు. బట్ వాళ్ళు శాసనసభ పక్షాన్ని విలీనం చేశారు కాబట్టి ఇది చట్ట వ్యతిరేకం కాలేదు అప్పుడు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, ఒక ఎమ్మెల్యే తర్వాత ఒక ఎమ్మెల్యే ఎవరు కూడా రాజీనామా చేయకుండానే పోతున్నారు. దానం నాగేందర్ లాంటి వ్యక్తి రాజీనామా చేయకుండా ఎంపీగా కూడా కంటెస్ట్ చేశారు. వితిన్ 6 months ఎమ్మెల్యేగా గెలిచిన 6 నెలల్లోపే ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా వేరే గుర్తు మీదకి వెళ్ళి ఎంపీగా కూడా పోటీ చేశారు. ఇది 100% చట్టవిరుద్ధం, ఇట్లా చేయొద్దు, కానీ జరిగింది. సో దీని మీద కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టో పెట్టిందో మొన్న 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ ఏదైతే మేనిఫెస్టో పెట్టిందో ఆ మేనిఫెస్టోలో కూడా ఈ పార్టీ ఫిరాయింపుల అంశాన్ని ప్రస్తావించింది కాంగ్రెస్. కామెడీ ఏంటంటే ఏ కాంగ్రెస్ పార్టీ అయితే మేనిఫెస్టోలో మేము పార్టీ ఫిరాయింపుల వ్యతిరేకంగా చట్టం చేస్తాము, ఆ చట్టాన్ని బలోపేతం చేస్తాము, ఇట్లాంటివి జరగనీయము అని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారు. ఎవరైతే రాహుల్ గాంధీ వచ్చి మన దగ్గర ఎలక్షన్ ప్రచారం చేస్తాడో లోక్సభ ఎన్నికలకి, ఆయన లోక్సభ ఎన్నికల ప్రచార సభల్లో కూడా చెప్తాడు, మేము దీన్ని బలోపేతం చేస్తాం చట్టాన్ని, ఇట్లా ఒక పార్టీలో గెలిచి ఒక గుర్తు మీద గెలిచి ఇంకొక దాని మీదకి పోవడం అనేది కరెక్ట్ కాదు, సో దీన్ని మేము అడ్డుకుంటాము అని చెప్పేసి రాహుల్ గాంధీ కూడా మాట్లాడతారు. బట్ ఇప్పుడు జరుగుతున్నది వేరు. ఏం చేసారు వీళ్ళు, మేనిఫెస్టోలో పెట్టింది కూడా చూద్దాం. ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో, ఇదే మాడిఫై చేసింది కాదు, కాంగ్రెస్ పార్టీ వెబ్సైట్లో ఉన్నది మేనిఫెస్టో. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఎన్నో పేజీ, ఇది 23వ పేజీలో ఈ విషయం ఉంటుంది. 13వ పాయింట్ ఇది. కాంగ్రెస్ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ ఏదైతే మొన్న లోక్సభ ఎన్నికలకు ఇచ్చిన మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోలోని 23వ పేజీలో 13వ పాయింట్, we promise to amend the 10th schedule of the constitution and make defection an automatic disqualification of the membership in the assembly or parliament. ఏదది, leaving the original party on which the MLA or MP was elected. మళ్ళీ ఒకసారి చదువుతానండి. we promise to amend the 10th schedule of the constitution and make defection leaving the original party on which the MLA or MP was elected and automatic disqualification of the membership in the assembly or parliament. ఏందయ్యా అంటే వీళ్ళు చెప్పింది, ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకొక పార్టీలోకి వెళితే మేమేం చేస్తాము, రాజ్యాంగంలో ఉన్నటువంటి 10th షెడ్యూల్ అనేది దీనికి సంబంధించి ఉంటుంది. ఈ ఎమ్మెల్యేలు అనర్హత దీనికి సంబంధించిన వ్యవస్థ ఆ 10th షెడ్యూల్లో ఉంది. ఆ 10th షెడ్యూల్ని మేము సవరిస్తాము. ఏమని సవరిస్తాము, ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకొక పార్టీ గుర్తు మీదకి పోతే ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అయిపోతారు. ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ అంటే స్పీకర్ కంప్లైంట్ చేయడం ఉండదు, సుప్రీంకోర్టులో కేసు వేయడం ఉండదు, హైకోర్టులో కేసు వేయడం ఏముండవు. ఒక ఎమ్మెల్యే ఎవరైతే, ఇప్పుడు ఎగ్జాంపుల్ వీళ్ళనే తీసుకుందాం, ఈ ఎవరైతే ఈ 5 ఇంకొకరు 6 ఎవరైతే వీళ్ళు పార్టీ మారిరో, ఈ 5 ఎవరైతే పార్టీ మారిరో, ఇప్పుడు ఈ 5 ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారిరో, ఇప్పుడు కాంగ్రెస్ చెప్పిన మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారము అక్కడ గెలవలేదు కావచ్చు, రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ పార్టీనే గెలిచింది. సో కాంగ్రెస్ పార్టీ చెప్పిన లెక్క ప్రకారము మొన్న లోక్సభ ఎన్నికల అప్పుడే ఈయన డిస్క్వాలిఫై కావాలి, అంటే ఈయన ఎమ్మెల్యేగా అర్హత కోల్పోవాలి, ఈయన అర్హత కోల్పోవాలి. ఇప్పుడు ఈయన నిన్న 2 రోజుల కింద పార్టీలో చేరింది కాబట్టి ఈయన కూడా ఇప్పుడు ఎమ్మెల్యే కాదు. ఆ రోజు ఆయన డిస్క్వాలిఫై అయిపోవాలి, ఆయన ఎమ్మెల్యే కాదు ఆ రోజు నుంచి.
ఈయన నిన్న ఏరిండు కాబట్టి ఈయన డిస్క్వాలిఫికేషన్ సంబంధించి వాళ్ళ ఆర్డర్స్ వచ్చి ఉండాలి ఈ పార్టీకి. ఏదైతే కాంగ్రెస్ చెప్పిన లెక్క ప్రకారం చట్టం ప్రకారం మేము చట్ట సవరణ చేస్తాం 10th షెడ్యూల్ అని చెప్పారు కదా, ఆ చట్ట ప్రకారం జరిగితే నిజంగానే కాంగ్రెస్ దానికి కట్టుబడి ఉంటే అక్కడ గెలవలేదు కావచ్చు, కానీ ఇక్కడైతే కాంగ్రెస్ గవర్నమెంటే ఉన్నది కదా, సవరణ చేయకపోవచ్చు, కనీసం మీరు ఉన్నదాన్న పద్ధతిగా ఫాలో కావాలి కదా. అది కూడా లేదు. చట్టాన్ని సవరించడం తర్వాత ఫస్ట్ ఉన్న చట్టాన్ని కూడా మీరు కరెక్ట్ ఫాలో అవుతలేరు కదా. రాజీనామా చేయకుండా ఈయన పార్టీ మారిండు, ఈయన మారిండు. సో ఇప్పుడు ఎవరి మీద కూడా ఏమంటారు అనర్హత వేటు పర్లేదు ఇప్పటికీ. బట్ కాంగ్రెస్ ఏం చెప్పింది, మేము అది ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ అంటే పార్టీ మారిన మరుక్షణం ఆయన ఎమ్మెల్యే కాదు. ఇప్పుడు పోయి ఇట్లా రేవంత్ రెడ్డి తోటి కండో కప్పుకుంటున్నారు కదా, ఇట్లా కండో మెడలో పడ్డదంటే ఆయన ఈ పార్టీ అయినా కాదు, ఎమ్మెల్యే కూడా కాదు. ఇది కాంగ్రెస్ చెప్పింది. బట్ ఇప్పుడు చేస్తున్నది ఏంది, ఇట్లా పిలిచి కండువాలు కప్పుతున్నారు. ఎవరైతే మేము పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని పటిష్టం చేస్తాము, 10th షెడ్యూల్లో సవరణలు చేస్తాము అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిర్రో వాళ్ళే ఇప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. సో అందుకే బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందంటే దీని మీద సుప్రీంకోర్టుకు పోతున్నది. గతంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది కాబట్టి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి దీని మీద బీఆర్ఎస్ పార్టీ ఈ ఎమ్మెల్యేల మీద, ఈ 5గురి మీద సుప్రీంకోర్టులో కేసు వేయబోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ ఒక జడ్జిమెంట్ ఉంది కాబట్టి ఒక టైం ఫ్రేమ్ 4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. పార్టీ మారిరు కాబట్టి రాజీనామా చేయకుండా అనర్హత వేటు వేయాలి స్పీకర్. సో స్పీకర్ వేయలేదు కాబట్టి నెక్స్ట్ సుప్రీంకోర్టులో వెళ్ళాలి. సుప్రీంకోర్టులో కేసు వేసారు కాబట్టి మరి అక్కడ ఏమవుతుంది, కేసు వేస్తే నెక్స్ట్ ఏమవుతుంది. సో మ్యాక్సిమం 100% వీళ్ళకు డిస్క్వాలిఫై చేసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే అందులో చట్టం క్లియర్గా చెప్తున్నది, వీళ్ళు అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ గెలిచిన కనీసం 1 year కూడా కాలే, ఇప్పుడన్నీ 6వ నెల 7వ నెల నడుస్తున్నది. ఇంత తక్కువ టైంలో వీళ్ళు పార్టీ మారిర్రు. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు కూడా వీళ్ళ మీద 100% అనర్హత వేసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అంటే 10th షెడ్యూల్ అనేది క్లియర్గా చెప్తున్నది, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అని ఒకటి ఉన్నది, దాన్ని పటిష్టం చేయాల్సిన అవసరం ఉన్నది, చేయట్లేదు. సో అప్పుడు జ్యుడిషియరీ ఎంటర్ అయ్యి పార్లమెంట్లో చట్ట సవరణ జరగడం లేదు. సో అట్లాంటప్పుడు జ్యుడిషియరీ అన్న ఎంటర్ అయితే ఇట్లాంటివి జరగకుండా ఆగొచ్చు. బట్ కానీ ఇక్కడ కూడా ఒక సంశయం ఉన్నది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ మీద అనర్హత వేటు పడుతుందా పడదా, మేనేజ్మెంట్ ఏ లెవెల్లో జరుగుతుంది, మరి వీళ్ళని ఏ భరోసాతోటి తీసుకొస్తున్నారు రేవంత్ రెడ్డి. ఎవరైతే రాహుల్ గాంధీతో పాటు ఫిరాయింపుల నిరోధక చట్టం మీద మాట్లాడినప్పుడు స్టేజ్ షేర్ చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు వీళ్ళని ఏ భరోసాతోటి తీసుకొస్తున్నారు. రేపటి రోజు సుప్రీంకోర్టులోకి పోయినప్పుడు కూడా అక్కడ కేసు ఫైల్ అయింది, సుప్రీంకోర్టులో హియరింగ్ నడుస్తుంది, వ్యవస్థ నడుస్తుంది, దీని మీద 3 నెలలలోపు నిర్ణయం తీసుకోవాలా. మరి ఇప్పుడు 3 నెలలలోపు నిర్ణయం తీసుకుంటే డిస్క్వాలిఫై జరగాల. అట్లా జరుగుతుందని తెలిసి కూడా వీళ్ళని ఎందుకు తీసుకొస్తున్నారు అంటే వేరే తెర వెనకాల ఏమైనా మేనేజ్మెంట్ నడుస్తున్నదా. డిస్క్వాలిఫై కాకుండా ఏమైనా తెర వెనుక మేనేజ్మెంట్ నడుస్తున్నదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. కేసు కరెక్ట్ నడిస్తే మాత్రం కరెక్ట్ హియరింగ్ నడిచి కరెక్ట్ వ్యవస్థ జరిగితే వీళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది ఖచ్చితంగా కోర్టు, డిస్క్వాలిఫై చేస్తుంది. బట్ ఇందులో వీళ్ళ మేనేజ్మెంట్ ఏమున్నది, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి గురువు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కేంద్రంలో ఉన్నారు, మోడీ గవర్నమెంట్లో కీలకంగా ఉన్నారు ఆయన. సో వీళ్ళ చక్రం తిప్పే వ్యవస్థ వీళ్ళ చాలా పెద్దగా ఉంటుంది. అదొక సపరేట్ సబ్జెక్టు, అది ఎంత చెప్పినా ఉడని సబ్జెక్టు వాళ్ళది. ప్రతి వ్యవస్థలో వాళ్ళ మనుషులు ఉంటారు, వాళ్ళు అది మేనేజ్ చేస్తారు. సో అట్లాంటి వ్యవస్థ ఉంటుంది. సో మరి ఆ భరోసా ఏమన్నా నుండి తీసుకుపోతున్నారా, వీళ్ళు కాంట్రాక్ట్ల కోసమో పాత బిల్లులు ఆగినాయనో వీళ్ళు పోతున్నారు అనేది ఓపెన్ సీక్రెట్ అది. కానీ వీళ్ళని ఏ భరోసాతోటి చేర్చుకుంటున్నారు, రేపు డిస్క్వాలిఫై అయ్యే అవకాశాలు ఉన్నా కూడా ఎందుకు చేర్చుకుంటున్నారు అంటే 100% ఏదో జరుగుతుంది తెర వెనకాల. కానీ సుప్రీంకోర్టు కరెక్ట్గా డెసిషన్ తీసుకుంటే మాత్రం వీళ్ళందరూ ఇంకెవరన్నా సోకాల్డ్ ఎవరైతే 20 మంది పోతున్నారు, 25 మంది అని చెప్పి లెక్కలు రాస్తున్నారు. సో వీళ్ళు 5 ఇక్కడ ఉన్నారు, ఇంకొక 20 మంది అంటున్నారు. ఆ 20 మంది, ఆ సోకాల్డ్ 20 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద అప్పుడు అనర్హత వేటు పడాలి. ఎందుకంటే ఒకరు కూడా రాజీనామా చేయట్లేదు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా డైరెక్ట్ పోతున్నారు పార్టీలకి. సో 100% వీళ్ళ మీద చర్యలు ఉండే అవకాశమే ఉన్నది.
ఇప్పుడు ఎట్లాగో స్పీకర్ తీసుకోలేదు డెసిషన్ కాబట్టి ఇప్పుడు వ్యవస్థ అంతా కోర్టులోకి వెళ్ళే అవకాశం ఉంది. సో క్లియర్ కట్గా గతంలో మణిపూర్కు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఇది ఉంది. ఇక్కడ స్పీకర్కి సంబంధించి ఇక్కడ ఇన్ కేస్ నో డెసిషన్ ఈజ్ ఫోర్త్ కమింగ్ ఈవెన్ ఆఫ్టర్ ఏ పీరియడ్ ఆఫ్ 4 weeks ఇట్ విల్ బీ ఓపెన్ టు ఎనీ పార్టీ టు ద ప్రొసీడింగ్స్ టు అప్లై టు ద కోర్ట్ ఫర్ ఫర్దర్ డైరెక్షన్స్. ఇది ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం కదా. 4 వారాల లోపల స్పీకర్ తన నిర్ణయం చెప్పకపోతే వాళ్ళు ఎక్కడైనా ఏ కోర్టునైనా సంప్రదించవచ్చు. వాళ్ళ డిస్క్వాలిఫికేషన్కు సంబంధించి వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కవచ్చు అని చెప్పేసి క్లియర్గా ఉంది ఇందులో. ఈ కాపీలో మేఘచంద్ర సింగ్ వర్సెస్ మణిపూర్ స్పీకర్ సంబంధించినటువంటి కేసులో సుప్రీంకోర్టులో జరిగిన ఈ కేసులో క్లియర్గా ఉన్నది. వీళ్ళ మేనిఫెస్టోలో కూడా ఇదే విషయాన్ని వీళ్ళు ప్రస్తావించారు. మేము పటిష్టం చేస్తాము, 10th షెడ్యూల్లో మార్పులు చేస్తాము, 10th షెడ్యూల్లో చట్ట సవరణ చేస్తాము, 10th షెడ్యూల్లో చట్ట సవరణ చేసి ఆటోమేటిక్ డిస్క్వాలిఫై అయ్యేలాగా, ఆటోమేటిక్గా వాళ్ళు సభ్యత్వాన్ని కోల్పోయేలాగా, అయితే ఎంపీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు, ఆయన ఆ పదవి నుంచి తొలగించేలాగా, బర్తరఫ్ చేసేలాగా ఒక చట్టం చేస్తాము, దాన్ని చట్ట సవరణ చేస్తాము 10th షెడ్యూల్కి అని చెప్పేసి ఇదే పార్టీ చెప్తుంది, కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పుడు జరుగుతున్నది ఏంది? ఇట్లా వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఈ సుప్రీంకోర్టులో వీళ్ళు సవాల్ చేస్తే 100% ఇన్ ఫేవర్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో 100% వీళ్ళు ఏమంటారు, మళ్ళీ ఈ నియోజకవర్గాల్లో బైపోల్ 100% ఈ 4-5 నెలల్లోనూ, మనకి 6 నెలల్లోనూ 100% 5 నియోజకవర్గాలు ప్లస్ ఇంకెవరైనా రేపెల్లుండే వాళ్ళని పోయే వాళ్ళు ఉంటే వాళ్ళలో కూడా ఆ నియోజకవర్గాల్లో బైపోల్ మళ్ళీ వస్తుంది. మనకు ఒక 6 నెలల గ్యాప్లోనే అసెంబ్లీ అయిపోయింది, లోక్సభ అయిపోయింది, మళ్ళీ బైపోల్ కూడా మనం రెడీ ఉండాలి. దీని మీద కేటీఆర్ కూడా ట్వీట్ చేసారు. అంటే ఈ పార్టీలు మారుతున్నారు, వీళ్ళు పోతున్నారు, పార్టీ పని అయిపోయింది అని చెప్పి చేసేవాళ్ళ దాని మీద కేటీఆర్ కూడా ఒక ట్వీట్ చేశారు. అది కూడా చూద్దాం. ద పవర్ ఆఫ్ పీపుల్ ఈజ్ ఆల్వేస్ స్ట్రాంగర్ దెన్ ద పీపుల్ ఇన్ పవర్. ప్రజల యొక్క శక్తి అధికారంలో ఉన్న వాళ్ళ శక్తి కంటే కూడా గొప్పది, పెద్దది. We have faced several defections of MLAs in the past 2004 to 6 when Congress was in government. ఎప్పుడైతే 2004 నుంచి 6 వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేనో, రాజశేఖర్ రెడ్డి కావచ్చు, మేజర్ రాజశేఖర రెడ్డి హయాంలోనే జరిగినాయి. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో, తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న టైంలో దొరికిన వాళ్ళని దొరికినట్టు గుంజారు. ఎందుకు? అప్పుడు ఏదో పార్టీ బలం పెంచుకోవాలనే ఉద్దేశం కాదు అప్పుడు జరిగింది. అప్పుడు ఇంకా కుట్రపూరితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని ఒక ఆకాంక్ష ఏదైతే ఉన్నదో, ఆ ఆకాంక్ష కోసం కొట్లాడుతున్నటువంటి ఎమ్మెల్యేలను, ఆ ఆకాంక్ష కోసం కొట్లాడుతున్న నాయకులు నిలబడి ఎన్నికల్లో గెలిచి తెలంగాణ ఏమంటారు గొంతుకై వినిపిస్తున్నటువంటి నాయకులను, ఎమ్మెల్యేలను ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గుంజుకుపోయింది. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి జగ్గారెడ్డి కూడా ఇక్కడ నుంచి పోయిన వ్యక్తే. ఇట్లా చాలామంది పోయారు. ఇప్పుడు ఎవరైతే బీజేపీలో ఉన్నారో ఈటల రాజేందర్, ఆయనను కూడా ఎత్తుకపోవడానికి రాజశేఖర రెడ్డి చాలా ప్రయత్నాలు చేసి చివరి క్షణంలో ఆగిపోయిందంట అది. ఇప్పుడు ఏదైతే మేము చట్ట ప్రకారం చేస్తున్నామో, గత బీఆర్ఎస్ పార్టీ చేయలేదా, పార్టీలోకి వెళ్ళి చేర్చుకోలేదా అని చెప్పి మాట్లాడుతున్నారో, వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇప్పుడు మీరు జస్ట్ మీ ప్రభుత్వాన్ని బలోపేతం చేసుకోవడానికి ఏదైతే 65 మంది ఎమ్మెల్యేలతో బోటాబోటీగా ఏమంటారు కొన ఊపిరితో ఉన్నటువంటి మీ గవర్నమెంట్ని కాపాడుకోవడానికి మీరు ఎమ్మెల్యేలను తీసుకుపోతున్నారు ఇప్పుడు. బట్ ఆ రోజు తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్ష అయినటువంటి వేలాది మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకొని, ప్రాణాలు బలిదానం చేసుకొని తెలంగాణ కోసం కొట్లాడుతున్న తరుణంలో వీళ్ళు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో తమ వాయిస్ గొంతు వినిపిస్తున్న టైంలో వీళ్ళని ఎత్తుకుపోయారు మీరు. ఈ ఎమ్మెల్యేలను ఎవరైతే గులాబీ కండువా కప్పుకొని ఆ రోజు తెలంగాణ కోసం కొట్లాడారో వాళ్ళని ఎత్తుకుపోయారు మీరు. ఆ రోజు ఏ కాంగ్రెస్ నాయకుడు కొట్లాడలే. ఎమ్మెల్యేలు రాజీనామా చేయమంటే ఉరికిరు, పారిపోయారు ఎక్కడోళ్ళు అక్కడ. ఆ బీజేపీ వాళ్ళు కావచ్చు,
ఇటు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు. ఇప్పుడు కేంద్ర మంత్రి ఉన్నటువంటి కిషన్ రెడ్డి అప్పుడు ఇప్పుడు బీజేపీకి చెందిన కిషన్ రెడ్డి అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయనే వారిపోయిండు. అప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా అప్పుడు ఉన్నారు కదా, శ్రీధర్ బాబు కావచ్చు, వీళ్ళంతా అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి టర్మ్లో కూడా వీళ్ళు మంత్రులు ఉన్నారు. వీళ్ళు మంత్రులుగా ఉండంగానే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలను ఇదే కాంగ్రెస్ పార్టీ ఎత్తుకుపోయింది. అంటే ఒక రాష్ట్ర ఆకాంక్షను తుంచేయడానికి, తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా, తెలంగాణ ఏర్పాటు అనే ఒక అంశమే లేకుండా ఉండే ఆ కుట్రలో భాగంగా అప్పుడు ఎమ్మెల్యేలు ఎత్తుకుపోయారు మీరు. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? మీరు ఇప్పుడు వచ్చి మేము తెలంగాణ కోసం పనిచేస్తున్నాం, మేము తెలంగాణను అభివృద్ధి చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, 6 నెలలనే ఇది చేసినాం, అది చేసినాం, అది ఎవడు నమ్ముతాడు? మీరు చెప్పే ముచ్చట్లు ఎవడు నమ్మాలి? ఎవరికి తెలియదు? ఎవడో మీ పార్టీ వాళ్ళు నమ్ముతారు కావచ్చు, అని బయట ఉంది తెలియదా? ఉద్యమం చేసినోడు ఎవడు? కొట్లాడినోడు ఎవడు? ఉద్యోగ సంఘాలు, విద్యార్థులు, ఉస్మానియా యూనివర్సిటీ ఎట్లా ఉండే రోజు రణరంగం అక్కడ. మేము చూడలేదు. ఆడ ఉస్మానియా యూనివర్సిటీలో బాష్పవాయు గోళాలు వచ్చి కవరేజ్ చేస్తూ ఉంటే వచ్చి పక్కకు పడుతూ ఉండే, మీద పడుతూ ఉండే టియర్ గ్యాస్ షెల్స్ వచ్చి. ఇవన్నీ ఎన్ని దుర్మార్గాలు ఎవరు చేసింది? మీ గవర్నమెంట్లోనే. అప్పుడు కూడా ఇదే కాంగ్రెస్ కదా ఉన్నది. అదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో తెలంగాణ ఆకాంక్షను ఉంచేయడానికి ఆ రోజు ఎమ్మెల్యేలను ఎత్తుకుపోయారు. ఇవాళ మీ పార్టీని బలోపేతం చేసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ అనే ఒక ప్రాంతీయ పార్టీని చంపేయడం తప్పితే మీకు వేరే ఉద్దేశం ఏమి ఉండదు. ఒక ప్రాంతీయ పార్టీ ఎదిగినప్పుడు అది బలోపేతం అయితే 2 జాతీయ పార్టీలకు ఇబ్బంది. సో అది మీ రాజకీయం. బట్ ఒక ప్రజల అభిప్రాయము, ప్రజలు ఒక ఎమ్మెల్యేగా ఎన్నుకున్నప్పుడు ఒక పార్టీ మీద ఆయన ఎత్తుకపోయారు. మీరు అప్పుడు ఆ ఉద్యమ రోజుల్లో అట్లా అరాచకాలు చేసారు, అట్లా ఎత్తుకపోయారు ఎమ్మెల్యేలని. తెలంగాణ రెస్పాండెడ్ స్ట్రాంగ్లీ బై స్టెప్పింగ్ అప్ ద పీపుల్స్ అజిటేషన్ అండ్ ఎవెన్చువల్లీ కాంగ్రెస్ హ్యాడ్ టు బో ఇట్స్ హెడ్. ప్రజలు గట్టిగా తిప్పికొట్టిర్రు. సో కాంగ్రెస్ వాళ్ళు మోకరిల్లకు తప్పలేదు ప్రజలు ఇచ్చిన తీర్పుకు. సో 10 ఏళ్ళు పడుకున్నారు. ఏపీలో పోయింది, తెలంగాణలో పోయింది, మొత్తం భూస్థాపితం అయిపోయింది కాంగ్రెస్. ఇప్పుడు ఎట్లా వచ్చిందో అందరికీ తెలుసు. బీజేపీ ఏం చేసింది, కాంగ్రెస్ ఏం చేసింది రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి. ఆ రాజకీయాలన్నీ మనకు అన్ని తెలిసినాయి. హిస్టరీ షల్ రిపీట్ ఇట్ సెల్ఫ్. చరిత్ర మళ్ళీ పునరావృతం అవుతుంది. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు అయిపోయింది, ఉద్యమం పని అయిపోయింది అని ఎమ్మెల్యేలను గుంజుకుపోయి ఇక లేదు తెలంగాణ వాదమే లేదు అని మీరు ఎప్పుడైతే దాన్ని మొత్తమే భూస్థాపితం చేయాలని చూసిర్రో ఆ రోజే ప్రజలు తిరగబడి సమాధానం చెప్పారు, మిమ్మల్ని అధికారంలోంచి పీకేసారు. సో ఇప్పుడు కూడా మీరు అట్లే ఎమ్మెల్యేలను పీక్కపోతున్నారు. మరి మీరేమన్నా తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడుతురా అంటే ఎక్కడ మాట్లాడుతున్నారు? బొగ్గు గనులు వేలం వేస్తే పోయి చక్కగా కూర్చొని మంచిగా ఏమంటారు బొకేలు ఇచ్చుకొని నవ్వుకుంటా ఒకళ్ళని వాళ్ళు అలుముకొని ఆలింగనాలు చేసుకొని బొకేలు ఇచ్చుకొని భోజనాలు చేసి ఇవన్నీ చేసి వస్తారు. మీరు 10 ఏళ్ళ ఆగిన బొగ్గు గనుల వేలము ఇప్పుడు ఎందుకు అవుతుంది? మీరు నిజంగానే తెలంగాణ హక్కుల కోసం కొట్లాడేటోళ్ళు అయితే ఎందుకు బొగ్గు గనుల వేలం అదవుతుంది? ప్రైవేట్ కంపెనీ వాడు ఎవడో వచ్చి ఎత్తుకొని పోతాడు, ఇంకెవడు వస్తాడు, అదాని వస్తాడు, ఇంకెవడు వస్తాడు, వాడిని పట్టుకొచ్చి కూర్చోబెడతారు. ఇక్కడ తీసుకుపోయి వాని చేతులనే పెడతారు మళ్ళీ అటు ఇటు చేసి. లేకుంటే వాడు వస్తాడు, వాని పేరు మీద ఇంకో బినామీ ఉంటారు కదా, ఎక్కడ పోయినా వాళ్ళే ఉంటాయి. అదాని ఉంటాడు, లేకుంటే అదాని మనుషులు ఉంటారు కింద, వాళ్ళకే వస్తుంది. ఫైనల్గా పోయేది అక్కడికే వర్క్. సో మీరు మరి తెలంగాణ కోసం మీరు కొట్లాడి మీరు కరెక్ట్ చేసినప్పుడు ఇట్లాంటివి ఏమైనా చేయొచ్చు. కానీ మీరు కొట్లాడతలేరు కదా, కొట్లాడే పార్టీని ఖతం చేస్తామనే ప్రయత్నాల్లో ఉన్నారు. సో మీ రాజకీయాలు ఇవి. బట్ చట్ట ప్రకారం అయితే ఒక పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల మీద డిస్క్వాలిఫికేషన్, ఒక పార్టీలో గెలిచి ఒక గుర్తు మీద గెలిచి ఇంకొక దాంట్లోకి వెళ్ళిపోతే రాజీనామా చేయకుండా డిస్క్వాలిఫికేషన్ జరగాలనే డిమాండ్ చాలా రోజులుగా ఉన్నది. దీని మీద పార్లమెంట్లో చట్టం చేయాలనే డిమాండ్ కూడా చాలా రోజుల నుంచి, చాలా ఏళ్ళ నుంచి ఉన్నది. బట్ మనం గత బీజేపీ గవర్నమెంట్లో చూసినాం 10 ఏళ్లలో ఎన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూలినాయి. ఎమ్మెల్యేలు ఎక్కడ కూడా రాజీనామా చేయరు, బ్యాచ్ వచ్చి జంప్ అయిపోతారు డైరెక్ట్. లేకుంటే కొందరు పోతారు, లాస్ట్కు కీలకమైన ఒక పర్సన్ జాయిన్ అయిపోతాడు. పక్కకున్న మహారాష్ట్రలో చూసినాం కదా, అక్కడ డబుల్ ఇంజన్ త్రిబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తున్నది. అక్కడ అజిత్ పవార్ ఉంటాడు, షిండే ఉంటాడు,
ఫడ్నవీస్ ఉంటాడు, ఒక ముఖ్యమంత్రి ఉంటే 2-3 డిప్యూటీ సీఎంలు ఉంటారు. నడిపించేదంతా డిప్యూటీ సీఎం ఫడ్నవీస్. వీళ్ళిద్దరు డమ్మీలు ఇక్కడ నుంచి పోయారు కాబట్టి, పార్టీ మార్యాలకు పోయారు కాబట్టి. ఇట్లా దాదాపు 8-9 రాష్ట్రాలల్లో బీజేపీ ఏదైతుందో ప్రభుత్వాలను కూల్చి అక్కడ ఎలక్టెడ్ ఒక గుర్తు మీద ప్రజలు ఆ గుర్తు మీద వాళ్ళు నిలబడినప్పుడు ప్రజలు నమ్మి ఎవరైతే ఓటేసిర్రో, ఎవరైతే గెలిచిర్రో వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు? బీజేపీ వచ్చి వాళ్ళని గుంజుకొచ్చి ఈడీ కేసులు కావచ్చు, సిబిఐ కావచ్చు, ఐటీ రైట్స్ కావచ్చు, వాళ్ళ కంపెనీలు, కాంట్రాక్ట్లు, ఇట్లా చాలా ఉన్నాయి. ఇట్లా చాలా రీజన్స్ తోటి వాళ్ళు ఏం చేసింది, ఎత్తుకపోయింది, వాళ్ళ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నది చాలా రాష్ట్రాల్లో. ఆఖరికి నార్త్ ఈస్ట్ స్టేట్లను కూడా వదలలేదు. అక్కడ వీళ్ళకి ఒక్క ఎమ్మెల్యే ఉన్నా కానీ అక్కడ ప్రాంతీయ పార్టీలు అన్నింటినీ కలిపేసుకొని వీళ్ళ ఒక్క ఎమ్మెల్యే తోటి బీజేపీ గవర్నమెంట్ అయిపోతుంది. అప్పుడు బీజేపీ ఆ పని చేసింది, ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చినాక ఈ పని చేస్తున్నది. వీళ్ళు ఇంకా మేనిఫెస్టోలో పెడతారు, మేము ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ చేస్తాము, చట్ట సవరణ చేస్తాము అని చెప్పేసి. ఇది సో ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆలోచన చేస్తున్నదో మ్యాక్సిమం, సో వీళ్ళందరూ ఈ 5 ఎమ్మెల్యేలు ప్లస్ సోకాల్డ్ వాళ్ళ మీడియా, అధికారిక మీడియా చెప్తున్నటువంటి ఆ 20 మందో 25 మందో ఇంకా పోయేవాళ్ళు, వాళ్ళందరి మీద అనర్హత వేటు పడితే మాత్రం ఇది ఒక చరిత్రలో సంచలనంగా నిలిచిపోతుంది. సుప్రీంకోర్టు కరెక్ట్ డెసిషన్ తీసుకొని సుప్రీంకోర్టు ఈ యాంటీ డిఫెక్షన్ లాని కరెక్ట్గా అమలు చేస్తే సీరియస్గా దీని మీద ఈ ఏమంటారు ఫిరాయింపులు ఉండొద్దు, ప్రజలు ఎన్నుకున్న వాళ్ళే ఉండాలి, వాళ్ళు ఎన్నుకున్న పార్టీలోనే ఉండాలి అనే ఒక నిర్ణయంతో సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటే మాత్రం ఇది ఒక చరిత్రలో ఒక మైల్ స్టోన్గా నిలిచిపోతుంది. ఈ జడ్జిమెంట్, ఈ విషయంలో ఇవ్వబోయే జడ్జిమెంట్ మైల్ స్టోన్గా నిలిచిపోతుంది. ఎమ్మెల్యేలు అందరూ మళ్ళీ బై ఎలక్షన్కు రెడీ కావాలి, మాజీలు అయిపోతారు వీళ్ళు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు. సో ఇప్పుడు రాజకీయం అంతా మారిపోతుంది, డిఫరెన్స్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు నెక్స్ట్ సుప్రీంకోర్టులో ఏం డెసిషన్ జరుగుతుంది, వీళ్ళు ఎప్పుడు అందులో వేస్తారనేది చూడాలి. సో ఇది మిత్రులారా, పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కాంగ్రెస్కి అయితే 100% ఈ విషయంలో షాక్ తగులుతుందని 100% చెప్పుకోవచ్చు. ఎందుకంటే మ్యాక్సిమం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇన్ ఫేవర్ ఆఫ్ బీఆర్ఎస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఫేవర్ ఆఫ్ బీఆర్ఎస్ అంటే నెగిటివ్ యాంగిల్ కాదు, ఎమ్మెల్యేలు వీళ్ళు రాజీనామా చేయకుండా, తన పదవికి రాజీనామా చేయకుండా అలా పోయారు కాబట్టి 100% వీళ్ళ మీద వాళ్ళు చేసిన తప్పు చట్టవిరుద్ధం కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సో కాంగ్రెస్లో చేరినా కూడా వాళ్ళు చేరి ఎమ్మెల్యేలు కాకుండా పోయే అవకాశాలు ఉన్నాయి. మరి ఇప్పుడు మంత్రి పదవులు పోయారో ఎట్లా పోయారో కానీ అక్కడ పోయినాక ఎమ్మెల్యే పదవి కూడా పోయే అవకాశాలు అయితే 100% ఉన్నాయి. ఓకే, ఇది మిత్రులారా, థ్యాంక్ యూ.